నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం। దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, అటువంటి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు। ఢిల్లీలోని నిర్వహించిన గ్రామీణ భారత్ మహోత్సవం 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు। వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయని అన్నారు। ఫలితంగా పట్టణాల్లోని పేదరికం పెరిగిపోయిందని వాపోయారు। సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా గ్రామాలకు పట్టణాలకు మధ్య అంతరం పెరుగుతూనే ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు। लेकिन आजादी के बाद दशकों तक देश के लाखों गांव बुनियादी जरूरतों से वंचित रहे। आप मुझे बताइए, देश में सबसे ज्यादा एससी कहां रहते हैं? गांव में। एसटी कहां रहते हैं? गांव में। ओबीसी कहां रहते हैं? गांव में। एससी हो, एसटी हो, ओबीसी हो, समाज के तबके के लोग ज्यादा से ज्यादा गांव में ही अपना गुजारा करते हैं। पहले की सरकारों ने इन सभी की आवश्यकताओं की तरफ ध्यान नहीं दिया। गांव से पलायन होता रहा, गरीबी बढ़ती रही, गांव शहर की खाई भी बढ़ती रही। मैं आपको एक और उदाहरण देता हूं। आप जानते हैं, पहले हमारे सीमावर्ती गांवों को लेकर क्या सोच होती थी? उन्हें देश का आखिरी गांव कहा जाता था। हमने उन्हें आखिरी गांव कहना बंद करवा दिया। हमने कहा, सूरज की पहली किरण जब निकलती है ना, तो उस पहले गांव में आती है, वो आखिरी गांव नहीं है। और जब सूरज डूबता है तो डूबते सूरज की आखिरी किरण भी उस गांव को आती है जो हमारा उस दिशा का पहला गांव होता है। और इसलिए हमारे लिए गांव आखिरी नहीं है, हमारे लिए प्रथम गांव। किसी ने नहीं पूछा, उन्हें मोदी ने पूजा है। वंचित थे, उन्हें अब बराबरी का हक मिल रहा है कि 10 साल में कल ही स्टेट बैंक ऑफ इंडिया की भी एक अहम स्टडी आई है। రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సుమారు 35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి సీతక్క। ఈ క్రమంలో మహిళా సంఘాలకు 8 కోట్ల రూపాయల చెక్కులను అందజేసిన సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు। సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను అధికారికంగా బలోపేతం చేయాలని కృషి చేస్తున్నారని, రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత మన సీఎం రేవంత్ రెడ్డిదని అన్నారు। మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు పెట్టామని, మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు। ఒక్క చీర ఇచ్చి 100 సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదని మంత్రి సీతక్క అన్నారు। రైతులకు 21,000 కోట్ల రుణాలు చేశామని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు మంత్రి।
పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వం వడ్డీ భరిస్తూ మరి మీకు 50 కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు చెప్పారా మాట్లాడుతున్నారు? లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు వచ్చేయండి, కాకపోతే భయపడుతున్నారు. మీరు కొంచెం రండి, ఏమనుకోవద్దు, రండి, మేము మాట్లాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంతమా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ప్రోగ్రామ్ ఎంసీ అవ్వలేదు. ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరు వెళ్తారు, మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. పిల్లలు సరిగ్గా అవ్వట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తారు, నాకు తగ్గిస్తారు. ఆ భవిష్యత్తు మీ చేతులు బాగా చదవాలి. ఇంకేనా ఫీడ్బ్యాక్ ఉందో ల్యాబ్స్ చెప్పారు. ప్రతినిధులందరూ కూడా దీంట్లో పాల్గొని చక్కగా పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక చదువుల పండుగగా చేసుకుంటున్నాం. పెద్దలందరూ కూడా వచ్చి పిల్లలకి చెప్పి ధైర్యం తట్టి మేము 2020 విజన్ 2020 అన్నప్పుడు మేము అందరం కూడా సార్ ఏదో చెబుతున్నారు విజన్ 2020 అంటే మాకు ఎవరికి అర్థం కాల. ఇవాళ విజన్ 2020లో బాగుపడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. కాబట్టి స్వర్ణాంధ్ర 2047లో భావి పిల్లల మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వారు ప్రారంభించిన గౌరవం పెడుతున్నారు. 37% మంది బాలింతలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అనిమియా బారిన పడుతున్నారు. వాటిని గుర్తించి ఇవాళ ఆర్కేఎస్కే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అందరికీ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకు ప్రత్యేకంగా వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా జూనియర్ కాలేజీలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందేమో లేదో నాకు తెలియదు. యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే తెలుసా? సంక్రాంతి ముందలు వచ్చినట్టుంది. అందరినీ చూస్తే నవ్వుతూ నా వైపు చూస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని కోరా. ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు. అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందని. అప్పుడు అన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, అరే చాలా కష్టమైంది ఇది, ఎందుకు నీకు ఇది? ఒక పక్కన సంఘాలు ఉంటాయి, చాలామంది విద్యార్థులు ఉంటారు, మార్పు తీసుకురావాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. అంతేకాకుండా చాలామంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు చేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్లేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. మాట్లాడడం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కొనసాగుతున్న తెలుగు మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలతో రోజు బాల సాహిత్యం చదవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోడీకరించాలని
భావితరాలకు అందించాలని చెప్పారు. డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధి సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలని చెప్పారు. బోధన భాషగా ప్రాచుర్యంలోకి తేవాలని అన్నారు మంత్రి కిషన్ రెడ్డి. విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో ఈరోజు మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగింది. భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మానవ మీద మాతృభాషలోనే వికసించడానికి అలవాటు పడి ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, శిశువు పెరుగుతున్నప్పుడు ఆ క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది. పరిభాషలో ఎంత అధ్యయనం చేసినా, ఎంత నైపుణ్యం అలవడినా మరి మాతృభాష తల్లి కడుపులో ఉన్నటువంటి ఏదైతే భాష ఉంటుందో ఆ భాషకు ఉన్నంత మేధస్సు మరి భాషకు ఉన్నదనే విషయాన్ని అనేక రకాల పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనం ఇంగ్లీష్కో మరో భాషకో వ్యతిరేకం కాదు, వాటిని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. కానీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషను విస్మరించడం ఈరోజు మరి తగదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ పాలతో నరాల్లో నిండినదే అమ్మ భాష. అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ తరము నవతరము మన పైన ఉన్నది. తెలుగు భాషను కాపాడుకోవాలి. ముందుగా తెలుగు భాషను మనము గౌరవించుకోవాలి, మన భాషను అభివృద్ధి చేసుకోవాలి. ముందు తరాలకు సగర్వంగా మన భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకు, తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ దైవిక వార్షికోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. భాషా సమాజాన్ని సృష్టిస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. హెచ్ఐసిసిలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరుతో స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారులు, ఇండస్ట్రీ సంఘాలు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు నమోదైందని తెలిపారు. ఇది 2035 నాటికి 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజలకు కూడా ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్ గా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఉండబోతా ఉంది. న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్ లో 4,000 మెగావాట్లకు సంబంధించి ఒక 1,000 మెగావాట్స్ కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఎంఓ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్ గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది. అంతిమంగా పవర్ సర్ప్లస్ గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ ని అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్ గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతా ఉంది. ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ
లేకపోతే ఫార్మాసిటీ కానీ, కనెక్టివిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, RRR ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, వీటన్నిటి వలన కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరిపోయేంత పవర్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్ల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈసారి అలాంటి తప్పులు చేయవద్దని, వచ్చే ఎన్నికల్లో విజయం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం కేటీఆర్ ఆయన సొంత నియోజకవర్గంలోని సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు అయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఒక్క గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ పూర్తి కాలేదని ఆరోపించారు. కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారని ట్రైనింగ్ తీసుకొని మీరు బేకారున్నారని చెప్పండి. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన శాతం అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అర్థం బలవుతున్నాడు ఎక్కడికోడు గట్ల. ఇప్పుడు ఏంది, నాకు నడప శాతం అయితే లేదు, ఏం చేయాలి మరి నేను? రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నేను ఎత్తి బాగలేదు, నేను ఎత్తిలో కూర్చోలేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, శాతగాక, దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏదో పీకుతామని ఏదో మీద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి ఇవాళ ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మనం కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగింది వాళ్ళు, ఏందమ్మా ఏమైంది అని. ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటువంటి అనుకుంటే అనుకుంటారు. మీకు మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో, పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. ఇది 3 పంటలు. ఇప్పుడేమంటాడు? రైతు ప్రమాణ పత్రం రాసేయాలండి. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి నాడు ఇప్పుడు ప్రమాణ పత్రం రాసేయాలి. ఏమని? నేను సాగు చేస్తా. అయ్యాల ఊళ్ళలో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరుబాయి మీద నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో మరి ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితోని సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజేం కాలేదు. నాకెందుకు అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 న్యూస్.